నువ్వు శోధనలో ప్రవేశించనే కూడదు అని ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. నీవు నీ కుటుంబము నీ సంబంధించిన శోధనే నాకు రాకూడదు చెయ్యి అంటున్నాడు. ప్రవేశించకుండానట్లుగా ఉండే ముఖ్యమైన పాట అక్కడ. ప్రవేశించకుండానట్లుగా ప్రార్థన చేయి. అవసరత కోసం మనం ప్రార్థన చేసే అలవాటు పెట్టుకున్న వాళ్ళుగా ఉంటే తప్పకుండా శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడానికి మనకి తెలీదు, దొరికిపోతాం. 1. 2, ప్రవేశించాము, వాళ్ళ ప్రార్థన లేక ప్రవేశించామో, లేకపోతే నిజంగానే దెయ్యం మనల్ని ఏదో ఒక అనుమతి తీసుకొని వచ్చాడో, లేకపోతే మనకి చెందిన వాళ్ళు ఏదో చోటు ఇచ్చారో మన కుటుంబీకులో వచ్చిందంటే వచ్చేసింది. సొంత శక్తితో నువ్వు ఎదుర్కోవాలని అనుకోకు. శోధన దెయ్యం తెచ్చేది కారణమే ఏంటి? నిన్ను పడగొట్టడానికే. అప్పుడే దాన్ని ఎదిరించి నిలిచి జయించి బయటకు వచ్చే శక్తి కోసం మనము ప్రార్థన చేయాలి. దేవుడా మనం కలుగుతాం.